హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటండి అంటే థంబ్నెయిల్ చూశారు కదా, డెలివరీ తర్వాత వెయిట్ లాస్ అనేది ఎలా అవ్వాలి అనేది ఈరోజు ఈ వీడియోలో చూపిస్తానండి. అంటే చాలామంది చాలా పద్ధతులు అనేవి పాటిస్తూ ఉండొచ్చు, అంటే డైట్ చేస్తూ ఉండొచ్చు, ఇంకా ఎన్నెన్నో ఎక్సర్సైజెస్ అటువంటివి. కానీ నేను డెలివరీ తర్వాత వచ్చే పొట్టను అలాగే ఎలా వెయిట్ లాస్ అయ్యాను అనేది ఈరోజు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. వీడియో స్టార్ట్ చేసే ముందు మీలో ఎవరైనా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాని పక్కన చిన్న బెల్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్ని ప్రెస్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలో ఏ చిన్న విషయం నచ్చినా ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోకండి. టాపిక్లోకి వెళ్ళిపోదామా? అసలు వెయిట్ అనేది ఎందుకు బాగా పెరుగుతారు అంటే చాలామంది పెళ్ళికి ముందు సన్నగానే ఉంటారండి. ఆల్మోస్ట్ నేను కూడా సన్నగానే ఉండేదాన్ని. 100లో 80% అయితే సన్నగానే ఉంటారు. కొన్ని కారణాల వల్ల మాత్రమే లావుగా ఉంటారు. అంటే జన్యుపరంగా కానీ, లేదా వాళ్ళకి ఏమైనా పీసీఓడి ప్రాబ్లమ్స్ ఉంటే, ఏవైనా ఇతర కారణాలు, అంటే వాళ్ళ ఫ్యామిలీలో ఎవరైనా లావుగా ఉంటే, మదర్ కానీ ఫాదర్ కానీ వాళ్ళ తాతలు కానీ అలా లావుగా ఉంటే వాళ్ళకి అలా జన్యుపరంగా లావుగా ఉంటారు. లేకపోతే ఆల్మోస్ట్ అందరూ పెళ్ళికి ముందు సన్నగానే ఉంటారు. పెళ్ళయ్యాక కూడా చాలా స్లిమ్గా ఫిట్గా ఉంటారు. అంటే చాలా డైటింగ్ అది చేస్తూ ఉంటారు కొంతమంది. కానీ ప్రెగ్నెన్సీ స్టార్ట్ అయ్యాక అప్పటి నుంచి వాళ్ళకి పొట్ట పెరగడం, శరీరంలో బరువు పెరగడం అటువంటివి జరుగుతూ ఉంటాయి. అప్పుడైతే చాలా హ్యాపీగా ఉంటుంది. అంటే పొట్ట పెరుగుతుంటే లోన బేబీ పెరుగుతుంది కదా అని చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. సేమ్ అంటే ఇదే నేను ఫేస్ చేశాను కాబట్టి చెప్తున్నా. బేబీ పెరుగుతుంటే పొట్ట అనేది పెరుగుతూ ఉంటుంది కదా, అబ్బా మన బేబీ పెరుగుతుంది కదా అని చాలామంది హ్యాపీగా ఫీల్ అవుతారు. కానీ డెలివరీ అయిన తర్వాత ఆ పెరిగిన వెయిట్, ఆ పెరిగిన పొట్ట అనేది చాలామందికి అలానే ఉండిపోతుందండి. అస్సలు తగ్గదు. ఎందుకంటే అప్పటి వరకు బేబీ ఎక్స్పాండ్ అవుతూ ఉంటుంది కదా, సడన్గా ఆ పొట్ట అయితే అసలు తగ్గదు. ప్రెగ్నెన్సీలో ఎన్నో విటమిన్స్, కాల్షియం రిచ్, ఐరన్ రిచ్ ఇటువంటి అన్ని ఫుడ్స్ తీసుకుంటూ ఉంటారు కదా, దీనివల్ల బాడీ అనేది వెయిట్ బాగా పెరిగిపోతుంది, పొట్ట కూడా బాగా పెరిగిపోతుంది. నెక్స్ట్ డెలివరీ అయ్యాక ఏం జరుగుతుంది అంటే ఆ బేబీ బయటకు వచ్చేసాక పొట్ట, సాగిన పొట్ట అనేది అలానే డెలివరీ అయిన తర్వాత తగినంత జాగ్రత్తలు తీసుకోకపోతే ఈ పొట్ట అనేది అలా పెరిగిపోయి ఇక జీవితాంతం అలాగే ఉంటుందండి. అంటే బాణ పొట్ట అంటూ ఉంటారు, ఇంగ్లీష్లో బెల్లీ ఫ్యాట్ అంటూ ఉంటారు. ఆ బెల్లీ ఫ్యాట్ అనేది అలానే ఉండిపోతుంది, అస్సలు తగ్గదు. దీనివల్ల చాలా ఇబ్బందులు అనేది ఎదుర్కోవాల్సి ఉంటుంది. బాగా వెయిట్ ఉంటే, బాగా పొట్ట ఉంటే నచ్చిన డ్రెస్సెస్ వేసుకోలేరు, సరిగ్గా కూర్చోలేరు, నించోలేరు, యాక్టివ్గా పని చేసుకోలేరు. దీనివల్ల ఇతర అనారోగ్య సమస్యలు వస్తాయి. ఫిజికల్గానే కాదు, మెంటల్గా కూడా చాలా స్ట్రెస్ అనేది తీసుకుంటాం. ఇటువంటి ఎన్నో ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి. కాబట్టి మనం డెలివరీ అయిన తర్వాత కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. నేను ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నానో చూసేద్దాం. సో పూర్వకాలంలో నుండి చూస్తే మనం పూర్వంలో అయితే డెలివరీ అయిన తర్వాత పొట్ట అనేది తగ్గడానికి నడుము కట్టు అనేది వేసుకుంటూ ఉండేవారండి. ఈ రోజుల్లో అయితే చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. ఇవన్నీ ఏవో పథ్యమని లేదా పాతకాలం పద్ధతులు అని తీసేస్తూ ఉంటారు. కానీ ఈ పద్ధతులు పాటించడం వల్లే ఆ కాలంలో ఉన్న వాళ్ళకి అంత పొట్ట అనేది రాలేదు, అలాగే చాలా యాక్టివ్గా ఉండేవారు. సో అవేంటో చూసేద్దాం. అవేంటంటే ఫస్ట్ అయితే నడుము కట్ అనేది వెంటనే కట్టుకోవాలండి. అంటే ఒకవేళ మీకు నార్మల్ డెలివరీ కనుక అయినట్టయితే డెలివరీ అయినా వితిన్ 3 డేస్లోనే మీరు నడుముకు అనేది గట్టిగా కట్టుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ సిజేరియన్ సెక్షన్ అయింది, ఆపరేషన్ అయింది అంటే కట్టుకోకూడదు. మనకి కుట్లు ఉంటాయి కదా, అవి ఊడిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి మినిమం 1 మంత్ అయినా వెయిట్ చేసి కుట్లు అవి బాగా మానాక అప్పుడు మనకి బెల్ట్ అనేది అవైలబుల్గా ఉంటుంది. అంటే మనకి డాక్టర్స్ సజెస్ట్ చేస్తారు, రాస్తూ ఉంటారు. మెడికల్ షాప్లో అవైలబుల్గా ఉంటుంది, అమెజాన్లో కానీ ఇలా ఆన్లైన్లో కూడా మనం తీసుకోవచ్చు. ఆ బెల్ట్ అనేది వేసుకోవడం వల్ల పొట్ట అనేది చాలా తగ్గుతుంది. ఎందుకంటే మనకి పొట్ట అనేది సాగుతూ ఉంటుంది కదా ప్రెగ్నెన్సీలో. డెలివరీ అయిన తర్వాత అదంతా ఓపెన్ అప్ అయిపోయి ఉంటుంది. అప్పుడు మనం దానికి తగినంతగా కట్టు వేయకపోతే అది ఇంకా పెరుగుతూనే ఉంటుంది, అది తగ్గదు కదా. కాబట్టి మనం ఖచ్చితంగా నడుము కట్టు అయినా వేసుకోవాలి, లేదా బెల్ట్ అయినా వేసుకోవాలి. ఇదైతే తప్పనిసరిగా మన పూర్వీకుల నుండి అందరూ పాటిస్తూనే వచ్చారు. అలా పాటిస్తున్న వాళ్ళకైతే ఖచ్చితంగా ఈ నడుము అనేది పెరగదండి. అంటే బెల్లీ ఫ్యాట్ అనేది రాకుండా ఉంటుంది. నడుము కట్టుతో పాటు ఇంకా కొన్ని ఆహారంలో కూడా మనం జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. నడుము కట్టు అంటే ఫిజికల్గా మనం ఇలా చేసాము. చాలామంది ఎక్సర్సైజులు చేస్తూ ఉంటారు, డైటింగ్స్ చేస్తూ ఉంటారు. దీనివలన డెలివరీ అయిన వెంటనే అలా చేయడం వలన పిల్లలకు పాలు అనేవి సరిగ్గా ఉండవండి. ఎక్సర్సైజ్లు అయితే అసలు చేయకూడదు డెలివరీ అయిన వెంటనే. సరిగ్గా ఫుడ్ కూడా తీసుకోవాలి. మనం డైటింగ్ చేయడం వలన కూడా వాళ్ళకి పాలు అనేవి సరిగ్గా సరిపోవు. కానీ మనం పెద్దవాళ్ళు చెప్తున్నట్టుగా పథ్యం అంటే అన్నీ తినకూడదని కాదు,
పథ్యంలోనే మనం కొన్ని మంచి ఆహారాలు తీసుకోవడం వల్ల ఈ పొట్ట అనేది తగ్గిపోతుంది. అంటే కార్బోహైడ్రేట్ తక్కువగా ఉండేవి తీసుకొని, పూర్వంలో అయితే మనం పప్పులు అటువంటివి తీసుకోకూడదు అని చెప్తూ ఉండేవారు. కానీ అవి అయితే తీసుకోవచ్చు. అంటే డ్రై ఫ్రూట్స్, బాదం పప్పు కానీ ఇటువంటివి తీసుకోవచ్చండి. అంటే వాల్నట్స్ కానీ ఇవి తీసుకోవడం వల్ల ఇందులోని మనకు ఫైబర్ శాతం అధికంగా ఉంటుంది కాబట్టి పొట్ట అనేది క్రమంగా తగ్గుతుంది. తీసుకోకూడదని చెప్తారు కానీ మనం తీసుకోవచ్చు. దీనివల్ల బేబీ కూడా హెల్తీగా పెరుగుతుంది. నేనైతే బాదం 1 మంత్ అయినప్పటి నుండి స్టార్ట్ చేశానండి. ఇదైతే నాకు బాగా యూజ్ అయింది. దీంట్లో ఫైబర్ కూడా ఉంటుంది కదా, మోషన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా తగ్గుతాయి. అలాగే బొప్పాయి, మనం ఫ్రూట్స్ కూడా తీసుకోవచ్చు. ఫ్రూట్స్ కూడా తీసుకోకూడదు అంటూ ఉంటారు కానీ ఫ్రూట్స్ కూడా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. అలాగే మనం మార్నింగ్ లేవగానే, అంటే నేను చేసిన మీకు చెప్తున్నానండి, ఫస్ట్ మార్నింగ్ లేవగానే పసుపు నీళ్ళు ఉంటాయి. అంటే మనం పసుపు ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో వేసుకొని ఆ పసుపు వాటర్ త్రాగడం వల్ల కూడా మనకి ఫ్రీ మోషన్ అనేది అవుతుంది. బాడీలో ఏమైనా మలినాలు ఉన్నా పోతాయి. చాలామంది అంటే గోరువెచ్చని వాటర్లోని లెమన్, తేనె అవి వేసుకొని తాగమంటారు కదా, అవైతే మనం బేబీకి జలుబు చేస్తుంది అంటారని చాలామంది తాగరు. కానీ డెలివరీ అయ్యి 3 మంత్స్ అయితే ఖచ్చితంగా ట్రై చేయొచ్చు. నేనైతే 3 మంత్స్ తర్వాత మాత్రమే ఆ టిప్ అనేది ట్రై చేశాను. 3 మంత్స్ బిలో అయితే పసుపు వాటర్ని ట్రై చేశాను. అంటే గోరువెచ్చని నీటిలో పసుపు వేసుకొని డైలీ తాగేదాన్ని అండి. ఇది కూడా బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ మనం బ్రేక్ఫాస్ట్ కూడా హెవీ బ్రేక్ఫాస్ట్ తీసుకోకూడదు. అంటే ఆయిల్లో వేయించి తీసినవి అస్సలు తీసుకోకూడదు. ఎందుకంటే దీనివల్ల కూడా ఫ్యాట్ అనేది బాగా పెరుగుతుంది. నెక్స్ట్ డెలివరీ అయ్యి 6 మంత్స్ వరకు కూడా మనం ఖచ్చితంగా నువ్వుల నూనె మాత్రమే తీసుకోవాలి. ఇతర ఏ నూనెలు తీసుకున్నా మనం వెయిట్ కూడా బాగా పెరిగిపోతాం. బేబీకి కఫ్ అండ్ కోల్డ్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. అంటే దగ్గు అటువంటి సమస్యలు కూడా వస్తాయి. కాబట్టి మనం ఖచ్చితంగా డెలివరీ అయిన 6 మంత్స్ వరకు నువ్వుల నూనె తీసుకుంటే ఇది మన హెల్త్ కూడా బాగా కాపాడుతుంది. కాబట్టి మన ఆహారంలో నువ్వుల నూనెను భాగంగా చేసుకోవాలండి. నువ్వుల్లో అధికంగా కాల్షియం అనేది ఉంటుంది. ఈ నువ్వుల నూనె నువ్వులతో తయారు చేస్తారు కాబట్టి మనకి చాలా కాల్షియం అందుతుంది. చాలా మంచిది. మన ఎముకలు గట్టిగా దృఢంగా ఉండడానికి ఎంతగానో సహాయపడుతుంది. కాబట్టి మనం ఈ నువ్వుల నూనెను ఖచ్చితంగా తీసుకోవాలి. నెక్స్ట్ డెలివరీ అయిన తర్వాత మనం రాగులను కూడా ఎక్కువగా ఉపయోగించడం వల్ల కూడా వెయిట్ లాస్ అవుతామండి. రాగుల్లో కూడా కాల్షియం ఉంటుంది, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కదా, దీనివలన మనం వెయిట్ అనేది బాగా లాస్ అవుతాం. కాబట్టి మనం రాగి జావ కానీ, రాగి లడ్డు కానీ, లేదా రాగి దోశ కానీ ఇటువంటివి తీసుకుంటే చాలా ప్రయోజనం అనేది ఉంటుంది. నేనైతే 21 డేస్ ఆఫ్టర్ నుండి రాగులను తీసుకోవడం స్టార్ట్ చేశాను. ఇలా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. రాగి పిండి వలన మీ పిల్లలకు కూడా ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. కాబట్టి ఖచ్చితంగా రాగులను కూడా మీ ఆహారంలో భాగంగా చేసుకోండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా, ఇలా ఆయిల్ లేని ఫుడ్ మాత్రమే తీసుకోవాలి. అంటే అయితే రాగులతో చేసింది కానీ, లేకపోతే ఇడ్లీ కానీ ఇటువంటివి మాత్రమే తీసుకోవాలి. దీనివల్ల పాలు కూడా బాగా పడతాయి. లేదా చపాతీ కానీ, చపాతీ తీసుకున్నా కూడా పాలు అనేది సమృద్ధిగా ఉంటాయి. కాబట్టి మనం చపాతీ కూడా ఆహారంలో బాగా చేసుకోవచ్చు. తర్వాత మీరు స్నాక్స్ టైంలో ఏం తీసుకోవాలి అంటే ఏదైనా ఖచ్చితంగా ఒక ఫ్రూట్ అనేది తీసుకోవాలండి. అంటే బొప్పాయి కానీ, డెలివరీ తర్వాత చాలా వరకు ఫ్రూట్స్ తీసుకోకూడదు అంటూ ఉంటారు కానీ ఇవి అయితే తీసుకోవచ్చు. అంటే బొప్పాయి కానీ, నారింజ కానీ, యాపిల్ కానీ ఇలా ఫైబర్ ఎక్కువగా ఉండే ఫ్రూట్స్ అయితే తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. నెక్స్ట్ స్నాక్స్ టైం అయిపోయింది కదా, నెక్స్ట్ లంచ్ టైంకి వచ్చేసరికి మనం ఏమైనా తీసుకోవచ్చు. అంటే కూరగాయలు, మనం ఫైబర్ ఎక్కువగా ఉండే కూరగాయలు ఏమైనా తీసుకోవచ్చు. అంటే బీరకాయ కానీ, మనం పథ్యం అనేది పెడుతూ ఉంటారు కదా, సో అది ఏమైనా తీసుకోవచ్చు. మనం అలా తీసుకునే ముందు ఫస్ట్ 3 ముద్దలు పసుపుతో తింటే చాలా మంచిదండి. పసుపు, నువ్వుల నూనె కలిపి తింటే మనకి ఇది న్యాచురల్ డీటాక్సిఫైర్గా పనిచేస్తుంది పసుపు అనేది. కాబట్టి మన ఒంట్లో ఏమైనా మలినాలు ఉన్నా కూడా చక్కగా తొలగించేస్తుంది. కాబట్టి మనం పసుపుతో ఒక 3 ముద్దలు అన్నం తిని తర్వాత మనం అంటే మన ఇంట్లో ఏమైనా చేసిన కూరలతో తీసుకొని నెక్స్ట్ మనం ఖచ్చితంగా వెంటనే బెల్లం అనేది తీసుకుంటే మాత్రం చాలా చక్కగా వెయిట్ లాస్ అవుతామండి. ఇదేంటి బెల్లం స్వీట్ కదా, వెయిట్ లాస్ ఎలాగ అవుతాం అని అనుకుంటూ ఉండొచ్చు. ఇదైతే ఐరన్ ఇవన్నీ చాలా ఎక్కువగా ఉంటాయి. మనకి డెలివరీ అయ్యాక ఖచ్చితంగా బెల్లం అనేది ఇస్తూ ఉంటారండి. మనం భోజనం చేసిన వెంటనే బెల్లం తీసుకోవడం వల్ల చక్కగా అరుగుదల ఉంటుంది. అలాగే మనం చక్కగా వెయిట్ లాస్ కూడా అవుతాం. కాబట్టి బెల్లం తీసుకోవడం వల్ల చాలా లాభాలు ఉంటాయి. నెక్స్ట్ మనకి లంచ్ కూడా అయిపోయింది కదా, నెక్స్ట్ మనకి ఇంకో స్నాక్ టైం ఉంటుంది కదా, అప్పుడు కూడా మనం పల్లీ చెక్కి కానీ, నువ్వుల లడ్డు కానీ, బెల్లం కానీ, నెక్స్ట్ బార్లీ వాటర్ కానీ, బార్లీ వాటర్ అయితే ఇంకా బాగా వెయిట్ లాస్ అవ్వడానికి చాలా సహాయపడుతుందండి.
ఎందుకంటే ఇవన్నీ నేను ట్రై చేసి అంటే న్యాచురల్గా వెయిట్ తగ్గడానికి అయితే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ డిన్నర్ కూడా మనం 7 లోపు ఫినిష్ చేసేసుకోవాల్సి ఉంటుంది. ఏవైనా టిఫిన్ కానీ ఎక్కువగా టిఫినే ప్రిఫర్ చేస్తూ ఉంటారు డెలివరీ అయిన తర్వాత. ఏదైనా కొంచెం లైట్ వెయిట్ ఉన్నది అంటే బాగా హెవీగా ఉన్నవి బ్రౌన్ రైస్ కూడా తీసుకోవచ్చు. బ్రౌన్ రైస్ వల్ల కూడా బాగా వెయిట్ అనేది లాస్ అవ్వచ్చండి. కాబట్టి మనం వైట్ రైస్ అనేది మన ఆహారంలో తక్కువగా భాగం చేసుకోవాల్సి ఉంటుంది. అంటే వేరే ఇతర బ్రౌన్ రైస్ కానీ రాగుల్ని కానీ ఇలా ఏమైనా తీసుకోవచ్చు. కాబట్టి ఇవన్నీ చాలా చాలా మంచిది. నెక్స్ట్ ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మనం టైం టు టైం తినేయాలండి. అంటే ఫస్ట్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మనకి 8 to 8:30 లోపు అయిపోవాలి. నెక్స్ట్ మధ్యాహ్నం లంచ్ 12 to 12:30 లోపు అయిపోవాలి. నెక్స్ట్ ఈవినింగ్ 7 to 7:30 లోపు అయిపోవాలి. ఇలా మనం కనుక టైం టు టైం తీసుకోవాలి. చాలామందికి డెలివరీ అయిన తర్వాత పొట్ట రావడానికి ఇది చాలా మెయిన్ రీజన్ అండి. టైం టు టైం అస్సలు తినరు. ఎందుకంటే వాళ్ళ బేబీస్లో పడిపోతూ ఉంటారు. అంటే పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటారు, మనం ఏమైపోతున్నామని ఎవ్వరు ఆలోచించరు. కాబట్టి మనం ఖచ్చితంగా టైం టు టైం అనేది తీసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే మనం ఐరన్ లాస్ అవుతాం, కాల్షియం లాస్ అవుతాం. తర్వాత మన పిల్లలు చూసుకోవడానికి కూడా చాలా వీక్ అయిపోతూ ఉంటాం. కాబట్టి మనం ఖచ్చితంగా టైం టు టైం అనేది ఆహారం తీసుకుంటే దీనివల్ల వెయిట్ అనేది పెరగకుండా ఉంటాం. మనం సరిగ్గా ఆహారం తీసుకోకపోవడం వల్ల కూడా వెయిట్ పెరగడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ జాగ్రత్తలన్నిటితో పాటు ఖచ్చితంగా మనకి ఫిజికల్ ఎక్సర్సైజ్ కూడా ఉండాలండి. అంటే ఎక్సర్సైజులు చేయాలా అని అనుకుంటూ ఉండొచ్చు. ఎక్సర్సైజులు అవసరం లేదు, పెద్ద పెద్ద ఎక్సర్సైజులు చేయవసరం, బయటికి వెళ్ళిపోయి వాకింగ్ చేయనవసరం. డెలివరీ అయిన తర్వాత కొంచెం వీక్గా ఉంటాం కాబట్టి మన ఇంట్లో పనులైనా ఖచ్చితంగా మనమే చేసుకుంటే మంచిదండి. ఎందుకంటే ఈ రోజుల్లో చాలామంది నేను చూస్తున్నాను అంటే అన్నీ మంచం మీదకే అందించాలి, అన్నీ మంచం మీదే చేస్తూ ఉంటారు. మంచం మీద కూర్చుంటే మదర్స్ వెళ్ళి అందిస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల ఏం జరుగుతుందంటే ఇంకా ఓవర్గా వెయిట్ పెరిగిపోతారు. వాళ్ళకి తినేది ఏం జరుగుతుంది, పాల రూపంలో కొంచెం పిల్లలకు వెళ్తుంది, మిగతాదంతా ఫ్యాట్ రూపంలో ఒంట్లో పేరుకుపోతుంది. కాబట్టి మనం చిన్న చిన్న పనులైనా లేదా కొంచెం కొంచెం వాకింగ్స్ అయినా చేస్తూ ఉంటే మనం డెలివరీ తర్వాత వచ్చే పొట్టనైతే అధిగమించవచ్చండి. పొట్టనే కాదు, ఓవర్ వెయిట్ అవ్వకుండా ఖచ్చితంగా ఉంటాం. పూర్వంలో మన పెద్దవాళ్ళు అయితే వాళ్ళ పనులు వాళ్ళే చేసుకునేవారు. కాబట్టి వాళ్ళు ఎవ్వరూ అంత వెయిట్ అయితే ఉండేవారు కాదు. సో ఓకే, 6 months అయిపోయింది అంటే డెలివరీ తర్వాత బాలింత స్టేజ్ అయిపోయింది, ఇంకా ఓవర్గా వెయిట్ పెరిగిపోతున్నాము అని అంటే మార్నింగ్ తెలిసిందే కదా, మీరు చాలామంది వినే ఉంటారు. గోరువెచ్చని నీటిలో నిమ్మకాయ తేనె వేసి కలిపి తాగడం వల్ల ఇది నేచురల్ డీటాక్స్ వేరుగా పనిచేస్తుంది. ఇది మాత్రమే కాదు, నెక్స్ట్ వాటర్లో పసుపు వేసుకొని లేదా కొంచెం వాటర్ తీసుకొని అందులో జీలకర్ర అల్లం అవన్నీ బాగా మరిగించి అందులో తేనె వేసుకొని త్రాగడం వల్ల కూడా చాలా బాగా యూజ్ ఉంటుంది. నెక్స్ట్ టిప్ ఏంటండి అంటే మనం గోరువెచ్చని నీటిలోని దాల్చిన చెక్క, జీలకర్ర, తులసి ఆకులు వేసుకొని త్రాగడం వల్ల కూడా చాలా మంచి లాభం అనేది ఉంటుంది. సో ఈ డ్రింక్స్ అయితే మనం తర్వాత బాలింత స్టేజ్ దాటాకైతే ట్రై చేయొచ్చండి. వీటి వల్ల కూడా మనకి పొట్ట అనేది తగ్గుతుంది, అలాగే వెయిట్ కూడా బాగా లాస్ అవుతాం. ఈ టిప్స్ అన్నీ అయితే నేను ఫాలో అయ్యినవండి, నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేసినవి. ఎందుకంటే మనం ప్రెగ్నెన్సీ టైంలో చాలా వెయిట్ అనేది పెరిగిపోతుంటాం, నేను కూడా పెరిగిపోయాను. మనం తర్వాత చూస్తే అయ్యో ఏంటి ఇంత లావ్ అయిపోయాం, నలుగురి ముందు తిరగలేకపోతున్నాం, మంచిగా డ్రెస్సెస్ వేసుకోలేకపోతున్నాం అని చాలా చాలా బాధపడుతూ ఉంటాం. కాబట్టి మనం ఖచ్చితంగా బాలింత స్టేజ్లో ఉన్నప్పుడే మనం వెయిట్ అనేది అంటే పెరగకుండా చూసుకోవాలి. అప్పుడు ఎటువంటి డైటింగ్స్ కానీ ఎక్సర్సైజెస్ కానీ చేయం కదా. ఓకే, అది కూడా దాటిపోయిందంటే మీరు ఎక్సర్సైజ్ చేయొచ్చు, వాకింగ్ చేయొచ్చు, డైటింగ్ చేయొచ్చు. ఇటువంటివి చేయడం వల్ల కూడా వెయిట్ అనేది బాగా లాస్ అవుతూ ఉంటారండి. సో ఇదండి నేను పాటించి అంటే నేను న్యాచురల్గా వెయిట్ తగ్గడానికి చేసినవి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. మీరు లైక్ చేయడం వలన, కామెంట్ చేయడం వలన నాకు ఎన్నో యూజెస్ ఉంటాయి. కాబట్టి మీరు ఖచ్చితంగా లైక్ చేయడం అయితే మర్చిపోకండి. అలాగే మీరు ఎవరైనా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే అస్సలు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీ ఒక్క సబ్స్క్రైబ్ మాకు ఎంతో ఉపయోగకరమైనది, విలువైనది. కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఆఖరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియో ఎంతో యూజ్ఫుల్గా ఉండే వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు